నిన్న థియేటర్స్లో ఒక రేస్ జరిగిందండి. ఆ రేస్లో విన్నర్గా నిలిచిన టీం ప్రస్తుతం ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. వాళ్ళే హీరో తేజ్ అండ్ డైరెక్టర్ గోపీచంద్ మరడిని. హాయ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండ్ పెద్ద కంగ్రాట్స్. సో ఎంత పెద్ద కంగ్రాట్స్ అంటే అంత ఎనర్జీతో చెప్పాలని ఉంది. బట్ ఐ కెనాట్ స్టాండ్ హియర్ అండ్ టెల్ యూ. సో మచ్ అన్నమాట. ఎంత అంటే థియేటర్లో ఎక్కడ నవ్వుతూనే ఉన్నాము, ఎక్కడ ఎమోషన్ వస్తుంది, క్యారీ చేద్దాం క్యాచ్ చేద్దాం అనుకునేలోగా ఇంకొక సీన్ వస్తుంది. అంత ఫుల్ ఆఫ్ అనమాట, అన్ని కలిసిపోయిన సినిమా లాగా అనిపించింది. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. నిన్న రిలీజ్ అయ్యి జనాలు వాళ్ళు తీసుకున్న విధానం కానివ్వండి, వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానీ చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సినిమా చూసి. ఓకే, సో ఈ రేస్లో విన్నర్గా నిల్చోబెట్టారు. అవును, నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే తేజుకి బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినాయి. అంటే తన కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్. ఆల్మోస్ట్ ఫస్ట్ డేనే 6.5 దాకా కలెక్ట్ చేసింది. సో అంటే మాస్ హీరో ఉన్న తేజు మాస్లోకి ఎంత చొచ్చుకుపోయాడు అనే దానికి ఈ కలెక్షన్సే. ఈరోజు కూడా చాలా బాగున్నాయి, అన్ని చోట్ల ఫుల్స్ ఉన్నాయి. సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం మేము. ఓకే, సో సిద్ధార్థ రెడ్డి, సిద్ధార్థ రాయ్ విని చాలా రోజులైంది ఆ పేరు. మళ్ళీ సిద్ధార్థ రెడ్డితో మీరు వచ్చేసారు. సో అది ఎప్పుడైనా మీకు అలా స్ట్రైక్ అయిందా? చాలా ఫేమస్ నేమ్ కదా అది. చాలా కోఇన్సిడెంట్ అయిందండి. అంటే ఇంతకు ముందర సుప్రీంలో కూడా బాలు అని పేరు ఉంది. సో అది కోఇన్సిడెంటల్ గా. ఇది కూడా సిద్ధార్థ్ అంటే వాళ్ళకి చాలా ఒక పవర్ఫుల్ నేమ్ కావాలి. ఒక చెప్పేటప్పుడు ఆ పర్టికులర్ ఛాలెంజింగ్ సీన్ చెప్పేటప్పుడు ఒక పవర్ఫుల్ నేమ్ కావాలంటే అది చాలా ఆలోచించి సిద్ధార్థ్ రెడ్డి అంటే పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పేసి అని వాళ్ళు ఫైనలైజ్ చేశారు. సో దాని ప్రకారం వెళ్ళాను. నాకు ఎప్పుడు అలా కోయిన్సైడ్ అవుతుంది అనుకోలేదు. నాకు అంత థాట్ లేదండి. సో ఇప్పుడు మేము చెప్పిన తర్వాత అయినా స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు స్ట్రైక్ అయింది. యాక్చువల్లీ అంత ఆలోచించలేదు సిద్ధార్థ రాయ్కి అలా. ఓకే, సో ఈ సినిమా మొత్తంలో నాకు హైలైట్ గా అనిపించిన సీన్ ఏంటి అంటే, మీరు బైక్ కోసం ఒక వ్యక్తిని అడుగుతారు కదా, బైక్ కావాలని అడుగుతారు కదా, లిఫ్ట్ అడుగుతారు కానీ నువ్వేంటయ్యా బైక్ ని అడిగేస్తున్నావు అన్నా. చూసారు ఆ వ్యక్తి సూపర్ పర్ఫార్మెన్స్ అండి. ఎవరు చాలా బాగా చేశాడు బ్రో. యాక్చువల్లీ ఆయన ఇంకొక సీన్ కూడా ఉంటదండి, బట్ అది కట్ చేసాం. ఒక టీజింగ్ సీన్ ముందర ఒక చిన్న స్ట్రీట్ లో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ లో కూడా పృథ్వీ గారిని భుజం తగిలి వెళ్ళిపోతారు చూడండి, బ్రౌన్ షర్ట్. అది కూడా ఈయనే. కొన్ని సెకండ్స్ అనుకుంటా. అది చిన్న అంటే యాక్చువల్లీ ఆ సీన్ కంటే ఈ సీన్ బాగుంటుంది అని చెప్పి ఆ సీన్ లో కట్ చేసేసుకున్నారు ఆయన. ఆయన చేతిలో పనే కదా. సో కానీ చాలా బాగా పండిందండి ఆ సీన్ మాత్రం. అంటే కీలకమైన పాత్ర అది. యాక్చువల్లీ ఆ సీన్ అండి చేసేటప్పుడు నాకు గోపియానతో పాటే కాకుండా నాకు జేబీ గారితో ఆ సీన్ ఉంటుంది చూడండి, అది నేను నిజంగా ఫీల్ అయ్యాను. అంటే జేబీ గారితో తెలియని ఒక అనుబంధం ఉంది నాకు. పిల్లను లేని జీవితం చేసాం ఆయనతో పాటు. సో ఆయనతో ఒక చిన్న అనుబంధం ఉండి ఆయనతో పాటు చేసేటప్పుడు ఆయన చేసిన విధానానికి నేను రెస్పాండ్ అవ్వడం, ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ అసలు నిజంగా ఒకవేళ హీ వాస్ మై ఫాదర్ అలా బిహేవ్ చేస్తానేమో, ఆయన నాకు దూరం అయిపోతే. అంత ఇదిగా తీసుకెళ్ళిపోయాడు గోపి అన్న మమ్మల్ని, అంత డెప్త్ తీసుకెళ్ళిపోయాడు. అందుకనే అంత ఇదిగా ట్రాన్స్లేట్ అయ్యి అంత ఇదిగా జనాలు కనెక్ట్ అవుతున్నారు. అంటే షూటింగ్ అప్పుడే అనిపించేది, వీళ్ళు జగపతి బాబు గారిని తేజుని చూస్తున్నప్పుడు రియల్ గా వీళ్ళిద్దరు రియల్ లైఫ్ లో కూడా ఫాదర్ అండ్ సన్ లాగా నాకు. అంటే అంత కెమిస్ట్రీ ఉంది ఇద్దరి మధ్య. అంటే ఆయన షార్ట్ అయిన తర్వాత కూడా తేజుతో వచ్చి మాట్లాడేది, ఆయన కూడా అదే ట్రాన్స్ లో ఉండేవాడు, తేజు కూడా అలానే ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే పర్టికులర్ గా ఆ సీన్ అంత ఎక్స్ట్రాడినరీ వచ్చింది అంటే ఆ చెట్టు దగ్గర సీన్. వాళ్ళ మధ్య అంత నిజంగా అంటే షార్ట్ అయిన తర్వాత ఒకసారి కట్ చెప్పే నాకే అనిపించి చిన్న ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను నేను. అంటే సినిమా చూస్తే మాకు కూడా కెమిస్ట్రీ ఒకటే కాదు, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ అన్ని వర్కౌట్ అయ్యే వీళ్ళిద్దరి మధ్య అనిపించింది. యాక్చువల్లీ అంటే అది బికాస్ ఆఫ్ మై ఎర్లియర్ ఎక్స్పీరియన్స్ విత్ అండి. ఆయన తెలుసు కాబట్టి, ఆయన పరిచయం ఉంది కాబట్టి, ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు పర్ఫార్మ్. yes and సితారా సూపర్. ఒకరు అందం అండ్ టాలెంట్ రెండు సమపాళ్లలో చూపించేశారు సితారా. వెరీ ట్రూ. సో అలా చాలా బాగా చేస్తుంది. అంటే ఇప్పుడున్న కాంటెంపరీ హీరోయిన్స్ లో ఒక అథ్లీట్ అనేసరికి మనకు ఆ అమ్మాయి గుర్తొస్తుంది. అంటే తను ఫిట్నెస్ వల్ల. సో అందుకని ఐ థింక్ షీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. అమ్మాయి పర్ఫార్మెన్సే కాదు, కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది అమ్మాయి. షీస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. అండ్ తను నా ఫ్రెండ్ అని చెప్పేసి అలా కాదు కానీ నేను షీస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. ఓవరాల్గా చూస్తే కూడా అమ్మాయి సాంగ్స్లో కానివ్వండి, సీన్స్లో కానివ్వండి, షీస్ డన్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్.
అండ్ ఇట్స్ వెరీ సపోర్టివ్ అండి. అంటే నేను ఎప్పుడైనా ఒక 2-3 టేక్లు ఎక్స్ట్రా తీసుకుని సీన్స్లో కానీ సాంగ్స్లో కానీ షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వీ హ్యాడ్ దట్ అట్మాస్ఫియర్ అరౌండ్. ఎస్పెషల్లీ రకుల్ కామెడీ టైమింగ్ అని అంటే అలీని ఇమిటేట్ చేస్తుంది చూసారు, అప్పుడు మాత్రం చాలా బాగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా అనిపించింది. సో అంటే మీరు రేస్ ఒక అమ్మాయి ఒక అథ్లెట్ కావాలి అనుకోగానే మీ మైండ్ లో రకుల్ ఫిక్స్ అయిపోయారా? అవును, ఫస్ట్ ఈ క్యారెక్టర్ అనుకోగానే ఇమీడియట్ గా రకులే గుర్తొచ్చింది. రకుల్తో నేను ఆల్రెడీ పండగ చేసాను. సో సూపర్. అంటే నేను ఎప్పుడు అడిగినా చెప్తూ ఉంటాను, తెలుగు ఇండస్ట్రీలో అనుష్క తర్వాత మళ్ళీ అంత మంచి అమ్మాయిని నేను రకుల్నే చూశాను. అంటే అన్ని విషయాల్లో డెడికేటెడ్, తర్వాత తెలుగు వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చినా తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. నాకు షాకింగ్ ఏంటంటే పండగ చేసుకోకి ఇప్పటికి తనకు తెలుగు మీద ఉన్న గ్రిప్ వేరు. అంటే ఎక్కడ పాజిటివ్ ఇవ్వాలి, ఎక్కడ ఇది పెద్ద లెంగ్తీ డైలాగ్ ఉన్నా సరే అవతల డైలాగ్ కూడా చెప్పేస్తా ఉంటుంది, అంతగా మెమరీ కూడా ఉంది తనకి. సో సూపర్. తనకి ఈ క్యారెక్టర్కి రకుల్ బాగా ప్లస్ అయింది, సినిమాకి కూడా రకుల్ ఎసెట్. ఓకే, మీ ఇద్దరు కదా ఈ సినిమాలో కొంచెం నిక్ నేమ్స్ ఏవో పెట్టుకున్నట్టుగా ఎందుకు వచ్చింది అది? అది బేసిక్లీ మేము యుక్రెయిన్ లో లివివ్ అని చెప్పేసి ఒక ప్లేస్ లో షూట్ చేస్తాను. సో అక్కడ మాకు యూజువలీ 4:35 కల్లా లైట్ పోయేది. సో 5:30 కల్లా మాకు ప్యాకప్ అయ్యి వీ షుడ్ హెడ్ బ్యాక్ టు ద రూమ్కి వెళ్ళిన తర్వాత మేము వర్కౌట్ చేసుకొని అండ్ మళ్ళీ ఫుల్గా స్వెటర్స్ కప్, అంటే అప్పటికి మైనస్ అలా ఉండే టెంపరేచర్, ఫుల్గా స్వెటర్స్ కప్పేసుకొని రెస్టారెంట్స్కి వెళ్ళేవాళ్ళం లోకల్ ఫుడ్ ట్రై చేద్దామని. సో అక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేస్తే ఒక పర్టికులర్ రెస్టారెంట్లో ఏదో తిని నోట్లో పెట్టిన అలాగా ఒక ఫుడ్ కోమాలోకి వెళ్ళిపోయాం మేము. సో అక్కడికి వెళ్ళిపోయి తను కూడా అలా వెళ్ళిపోయి ఇద్దరం కోమాలోకి వెళ్ళిపోయి తను మాట్లాడుతూ నేను అన్నాను లకుల్ దిస్ ఇస్ సో నైస్ అన్నాను. ఎస్ దళం దిస్ ఇస్ వెరీ నైస్ అన్నది. సో అక్కడి నుంచి మాకు ఆ లివీవ్ ఎల్ ఫ్యాక్టర్ ఉంది, లివీవ్ అని. సో అక్కడి నుంచి ఎస్ విల్ రిప్లేస్ ఎవ్రీథింగ్ విత్ ఆర్ టు ఎస్ వినల్ అని లకుల్ అని అలా చాలా అలాగా పిచ్చి పిచ్చిగా ఉండేదండి. అంటే ప్రాబ్లం ఏంటంటే షూట్ చేయక ముందు నుంచి నాకు పరిచయం తను, పరిచయం వల్ల ఓకే బాగానే ఉంది ఫ్రెండ్షిప్ అది అని చెప్పి అనుకునే వాళ్ళం. బట్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఇద్దరం ఏదో టాపిక్స్ మాట్లాడుకున్నాం, యూస్ టు గో సమ్వేర్ ఎల్స్. అండ్ అది యుక్రెయిన్ లో షూట్ చేసినప్పటి నుంచి ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట మెంటల్ మా ఇద్దరికి పిచ్చి. సో నేను రకుల్ వెన్నెల కిషోర్ అన్న ఇఫ్ అట్ ఆల్ వి స్టార్ట్ టాకింగ్ ఏదో మాట్లాడుకుంటా ఉంటాం. అసలు గోపి అన్నకేమో వీళ్ళు షూటింగ్ చేస్తారా, ఇవాళ అవుతుందా ఈ సీన్ అని కంగారుగా ఉండేది. సో ఇంత పవర్ ప్యాక్డ్ ఎనర్జీతో ఉంటారు కదా ఎప్పుడు, అంటే ఎలా మేనేజ్ చేశారండి ఆ ఖాళీ టైంలో, ఎలాగా అతన్ని కంట్రోల్ చేయగలిగారు? అంటే తేజులో నాకు నచ్చింది ఆ ఎనర్జీ. అంటే ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా బాగా ఎనర్జీగా ఉంటాడు. తర్వాత తేజుకి ఒక ఇది ఉంది, తనకు ఒక నర్వ్ ఏదో ఉంటుంది, అది లాక్ అయిందంటే ఇంకా నవ్వుతూనే ఉంటాడు. లాక్ అయితేనా లాక్ ఏమో తెలియదండి, అది ఎందుకు అసలు స్టార్ట్ అవుతుందో తెలియదు. కిషోర్ ఉంటే అది ఇమీడియట్ గా పద్మ ఉంటే కిషోర్ అని కాదు, నాకు బేసిక్లీ అదొక తెలియని ఇది ఉంటుంది నాకు. అది స్టార్ట్ అయితే నేను నవ్వడం ఆపను, నాకు ఎందుకు అన్కంట్రోలబుల్ వస్తుంది నవ్వు, ఏదో గుర్తు వస్తుంది అనమాట, అది ట్రిగర్ అవుతుంది. అది ట్రిగర్ అయినప్పటి నుంచి ఇంకా అసలు నాకు హెవీ బ్రీతింగ్, నవ్వు ఆగదు. అలాగా ఒకసారి మేము రాత్రి 12:30 1 మేము పెళ్లి సీక్వెన్స్ షూట్ చేస్తున్నాం. రకుల్ సజెషన్ షాట్, నేను అంటే రకుల్ నుంచి అలా జూమ్ చేస్తే నేను వస్తాను, ఆ షాట్ తీస్తాను. అప్పుడు ట్రిగర్ అయింది నాకు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నాకు నవ్వు వస్తుంది, నాకు ఎందుకు వస్తుంది ఆగట్లేదు, నేనేమో ఆగట్లేదు, నా వల్ల ఏదో ఏంటని చెప్పి అర్థమయ్యేది కదా. అమ్మ అస్సలు ఆ రోజు రకులేమో తనకు చలి మొత్తం ఆ పెళ్లి ఇది అంతా ఉన్నది, ఇలా ఉండింది పాపం చలికి. శివన్ దళం ప్లీజ్ తొందరగా. ఆల్మోస్ట్ నైట్ 1:30 అనుకుంటా అప్పుడు ఆ టైంలో చేస్తాను, ఇంటర్వెల్ బ్లాక్ చేసేటప్పుడు మొత్తం. అసలు ఆ టైంలో నాకు హాఫ్ అన్ అవర్ 45 minutes అందరూ ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు అంతా రకులు అక్కడ సురేష్ గారు అందరు. చోటా గారు అయితే కెమెరా పక్కన పెట్టి ఓకే ఆయన నవ్వడం అయిపోయిన తర్వాత నాకు చెప్పండి. నాకు అంత ఇదిగా అయిపోయింది అసలు. నాకు ప్రతి సినిమాలో ఎక్కడో చోట అవుతూ ఉంటుంది అలాగా, ఏదో ఒక సీన్ లో ఎందుకు కనెక్ట్ అవుతుందో తెలియదు. ఇంకంతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాను నన్ను.
ఒక ప్రాప్ లాగా తీసి పక్కన పెడతాడు. ఇప్పుడైతే ఆ నవ్వుని ఇప్పుడు ఉండదండి, ఇప్పుడు కానీ అది అయిందంటే ఇంకా మీరు అలా కూర్చొని ఇంకా అలా అవి కూడా లేవు ఇక్కడ. అదే అది కూడా ఉండదు పేపర్ ఇలాగా. ఓకే, సో గోపిచంద్ గారు దీనిలో కొన్ని కొత్త కొత్త పదాలు కూడా పుట్టించారు. అసలు ఈ పదాన్ని ఇలా కూడా పలకొచ్చా, ఇలాంటి అర్థం కూడా వస్తుందా అని. ఫస్ట్ వన్ ఈస్ కాక్టైల్. కాక్టైల్ ని కాకి టాయిలెట్ ఏంటి? అది అంటే బిత్తిరి శక్తి ఉంది కదా తను బాగా తనతోటి చేస్తున్నప్పుడు ఒకే ఒక సీన్ తను చేశాడు, విపరీతమైన రెస్పాన్స్ ఉంది థియేటర్లో తనకి. అంటే నేను యూట్యూబ్లో చూసా ఫస్ట్, మా యుఎస్లో మా చెల్లి వాళ్ళు ఉంటారు, వాళ్ళు నాకు ఒకసారి లింక్ పంపించారు. దాంట్లో బిత్తిరి శక్తిని చూస్తే ఎవరు అసలు ఇతను టైమింగ్ భలే నచ్చింది. అలా నచ్చి దీంట్లో అతను ఆ డైలాగ్ స్పాట్లో అనుకుంది, అది కాక్టైల్ అది అంటే కాకిటైల్ కాకిటైల్ కాకినాడ నుంచి వచ్చేవాడిని. అది అప్పటికప్పుడు అనుకుని టక్కున వేసిన వర్డ్. ఓకే, సో ఈ ఫిల్మ్ లో అంటే డూప్లికేట్ ఉన్నాడు, డూప్లికేట్ సిద్ధార్థ్. అతను కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడని అందరూ కూడా మంచి అప్లాజ్ వచ్చింది అతని పర్ఫార్మెన్స్ కూడా. సో అతన్ని ఎలా సెలెక్ట్ చేశారు? ఇదివరకు ఎక్కడన్నా కనిపించాడు అతను? అంటే ఠాకూర్ అనూప్ సింగ్ అని అతను వచ్చేసి మిస్టర్ వరల్డ్ అని తను. సో అతన్ని ఎక్కడో అంటే ఒక ట్విట్టర్లోనే చూశాను నేను, ఎవరిదో పేజ్లో చూస్తే ఠాకూర్ అనూప్ సింగ్ అని అతని ఫోటో చూసినప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు అని ఒకసారి ఎంక్వైరీ చేస్తే పూరి గారిది ఏదో అప్పుడు రోగ్ అని ఒక సినిమా స్టార్ట్ అయిందని తెలిసింది. సో ఇమీడియట్గా మేము కాంటాక్ట్ చేయటం. సో అతను కూడా బాగా ఇమీడియట్గా అంటే అతను సీరియల్ ఏదో చేశాడు, దుర్యోధనుడు క్యారెక్టర్, మహాభారతంలో దుర్యోధనుడు క్యారెక్టర్, ధృతరాష్ట్రుడు సంబంధం లేని క్యారెక్టర్ అదే కదా. సో ఆ క్యారెక్టర్ చేశాడని అప్పుడు ఇతను తీసుకున్నాం, చాలా బాగా చేశాడు. ఇంకోటి ఏంటంటే అతను బేసిక్ గా అతనికి హార్స్ రైడింగ్ బాగా వచ్చు. అంటే క్యారెక్టర్ అనుకున్న తర్వాత నీకు గుర్రం ఉంది, ఇట్లా ఉంది, హార్స్ రైడింగ్ ఉంది, నువ్వు జాకీ చేయాలి అంటే నాకు వచ్చేసారన్నాడు. సో అది ఈజీ అయిపోయింది, ఇంకా మాకు ఈజీ అయింది. సూపర్ ఫాస్ట్ గా చేస్తాడు, మంచి ఆర్టిస్ట్ తను. అంటే బాగా తపన ఉంది, తెలుగులోనే డైలాగ్ చెప్పేవాడు, నేర్చుకొని యాక్చువల్లీ డబ్బింగ్ కూడా తను చెప్పాడండి. కొంతవరకు మనకి సెట్ అవ్వలేదు కాకపోతే, బట్ అంటే కొంచెం ఆ స్లాంగ్ వస్తుందని పాపం చాలా కష్టపడి డబ్బింగ్ కూడా చెప్పాడు తను. ఓకే, సో మీ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే ఒక అరే డూప్లికేట్ అని చెప్తారు కదా, అది ఒకసారి అంటారా మా కోసం? ఇంటర్నెట్ మర్చిపోయి నాకు HTML అండి ప్రాబ్లం. నాకు నేను డైలాగ్స్ మర్చిపోతాను సినిమా అయిపోయిన తర్వాత. షార్ట్ టైం అది వాడు అంటాడు కదా, డూప్లికేట్ నా కొడక, రైట్ రే ఆదిగా డూప్లికేట్ నా కొడక, పులిని చూసి వాతలు పెట్టుకుంటే పులైపోతారా, పులెక్కడా ఒరిజినల్ అని. అంటే అది సినిమా వరకు బాగుంటుందండి, బయట చెప్తే బాగోదు. పర్టికులర్ గా ఆ సీక్వెన్స్ ఆ మూమెంట్ లో ఎగ్జాక్ట్లీ అంటే ఆ ఎమోషన్ లో బాగుంటుందండి. ఈ టైంలో చెప్తే ఎలా ఉంటుందో ఈ టైంలో మళ్ళీ ఇలాగే ఉంటుంది, అది స్టార్ట్ అవుతుంది నాకు. ఓకే, సో హార్స్ మ్యాన్ బాబు అల్టిమేట్ కామెడీ. ఇంకా ఏంటి ఈయన ఉన్నారని చెప్పారు, ఇంకా రావట్లేదు ఏంటి అని చూస్తూ ఉన్నాము. వైజాగ్ లో ఎంట్రీ ఇచ్చారు. లేదండి, పీటర్ హెయిన్స్ అండి. హార్స్మెన్ బాబు అలియాస్ పీటర్ హెయిన్స్. ఓకే, సో చాలా బాగుంది ఆ కామెడీ కూడాను. ఆయన మరి గుర్రాల మీద వస్తూ కూడా పిల్లలిద్దరిని ఎక్కించుకొని 10 రూపాయలు తీసుకున్నారు చూసారా, చాలా హిలేరియస్ గా అనిపించింది. మొత్తం టోటల్ థియేటర్ అంతా నవ్వుతానే ఉన్నారు అనమాట. థియేటర్ లో నేను చూసినప్పుడు విపరీతమైన నవ్వులు ఎక్కడంటే, హార్స్మెన్ బాబు వచ్చి ట్రైనింగ్ కి వచ్చి అదే పీటర్ హెయిన్స్ తేజుని గుర్రం ఎక్కించి తిప్పుతా ఉంటాడు, గుర్రం తిప్పుతా రౌండ్ వేస్తా ఉంటాడు. సో అది విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలీ గారు చాలా బాగా చేశారు. అప్పుడే కదా అడుగుతారు ఏంటి ఇలాగా అడగొచ్చలేదు అంటే, నేను ఇక్కడ అదొకటి అసలు ఈ గుర్రం గురించి ఏం తెలుసు అంటే, గుర్రం 4 కాళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, 2 కళ్ళు అంటే తోక ఉంటుంది, అంటే తోక ఉంటుంది, అది లేపుద్ది పేడేస్తుంది, అది కాదురా గుర్రం అంటే ఏంటి అన్నాడు. అది చాలా బాగా, అంటే నాకు నేను చాలా ఐ మీన్ చేసేటప్పుడు నేను చాలా నవ్వుకుంటా ఉన్నాను. అది నేను అలాగే దాని తర్వాత ఆయన దొరికేసిన తర్వాత సీన్ ఉంటుంది, ఆ గుర్రం ఎలాగ రివీల్ అయిన తర్వాత అది కూడా భలే చేశారు, చాలా బాగుంటుంది అసలు. ఆయన చాలా ఎంజాయ్ చేశాను ఆయనతో. సో గోపీచంద్ గారు, మనం ఈయన ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం
రకుల్ ఎనర్జీ వీళ్ళిద్దరిది అలా ప్యాచప్ అయిపోయి కొన్ని సీన్స్ లో చూస్తే ఒకళ్ళకొకళ్ళు పోటాపోటీగా డైలాగ్స్ కానీ అదంతా అండ్ అట్ ద సేమ్ టైమ్ మన సింగం సుజాత scene, వీళ్ళ ముగ్గురు మధ్యలో వచ్చేవి కామెడీ కానీ ఈ ట్రాక్ చాలా బాగా నచ్చింది అని అంటున్నారు ఆడియన్స్ అందరూ కూడాను. సో అది అది ఎలా అప్పటికప్పుడు ఏమైనా దాన్ని డెవలప్ చేసిందా లేదంటే మీరు ముందు నుంచి స్క్రీన్ పెట్టుకుందేనా? అంటే సింగం సుజాత క్యారెక్టర్ వచ్చేసి ఫస్ట్ నుంచి అనుకుందే అది. అంటే తేజుకి తర్వాత రకుల్కి తర్వాత వీళ్ళ ముగ్గురికి కామెడీ టైమింగ్ భలే కుదిరింది. అంటే స్పాట్లోనే ముగ్గురు కూడా సూపర్ సింక్లో ఉండేవాళ్ళు. సో ఆ సీక్వెన్స్ అన్నీ కూడా థియేటర్లో మంచి రెస్పాన్స్ ఉంది సింగం సుజాతకి. అతను ఫస్ట్ రకుల్ కూడా పోలీస్ స్టేషన్ సీన్లో రకుల్ కూడా ఆ కామెడీ టైమింగ్తో వాళ్ళిద్దరి మధ్య ఒక సీన్ చేశాను. అది కూడా చాలా బాగా అంటే సుజాత అనగానే అమ్మాయి పులికి పడి దూకేది అవన్నీ. తర్వాత సింగం సుజాతని మళ్ళీ తను ఇమిటేట్ చేస్తూ తను చెప్పేది, సార్ యూట్యూబ్లో చూసాం, అక్కడ చూసాం, ఇక్కడ చూసాం, అది అవన్నీ కూడా అంటే ఆ టోటల్ గా సింగం సుజాత క్యారెక్టర్ వచ్చే ఎపిసోడ్స్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. పృథ్వీ గారిది కామెడీ బాగా ఇష్టం అండి. 30 years ఇండస్ట్రీ ఒకటి, దాని తర్వాత మొన్న లౌక్యంలో వచ్చిన ఇది కానివ్వండి, చాలా బాగా చేశారు. అసలు నేను బాగా ఎంజాయ్ చేశాను. సో ఆయనతో చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ పృథ్వీ గారితో చేయడం. సో ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఇట్ మై బెస్ట్. సో ఆయనతో మాట్లాడినప్పుడు కూడా సార్ మనం అనుకుని చేద్దాం, ఆయన చాలా వరకు హెల్ప్ చేశారు నాకు. అంటే నేను ఇలా అంటాను దాని ప్రకారంగా మేము అనుకోని డెవలప్ ఏం లేదండి, ఉన్న సీన్ బెస్ట్ ఎలాగా అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. సో ఇలా డిస్కస్ చేసుకుని ఇలా అనుకుంటున్నాం. అంటే గోపియన్తో కూడా అన్న మేము ఇలా చేస్తాం మీకు పర్లేదు కదండి, ఓకే తనకు నచ్చింది ఓకే అని మిగతాది వద్దు ఇది అవసరం లేదని చెప్పాను. సో ఇట్ వాస్ టోటల్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. పృథ్వీ గారితో అండ్ నేను రకుల్ పృథ్వీ గారితో చేసిన. కిషోర్ కూడా ఉంటాడు ఆ సీక్వెన్స్ లో. సో ఈ నలుగురికి మధ్య ఉంటాయి కిషోర్ గారు అండ్ వేణు అన్న అండ్ వేణు దువాసి మోహన్ గారు. అసలు బ్యూటిఫుల్. నాకు నేను చాలా ఎంజాయ్ చేస్తాను కామెడీ సీన్స్ అండి. నేను నవ్వుతానే ఉంటాను. నేను హ్యాపీ. మీ అందరి మధ్య వచ్చిన ఒక కామెడీ సీన్ మీ ముగ్గురు మధ్య వచ్చింది అంటే నాకు బాగా ఇప్పుడు గుర్తొస్తుంది ఏంటి అంటే ఇంటికి పెడతారు కదా, ఒక అతను వస్తాడు నైబర్. నాకు అర్థమైపోయింది మీ అబ్బాయి గురించి లేదా మీ అమ్మాయిని గురించి వచ్చుంటారు అంటే కాదు, అతనిలో ఉన్న లవర్ కనిపించట్లేదు మీకు. ఓకే, సో మనతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో 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 యా చెప్పండి, మూవీ చూసారండి? నేను మూవీ చూసానండి. ఫస్ట్ నేను అక్కడ విన్నర్ 1 విన్నర్ 2 తో మాట్లాడండి. మీ పేరు మేమేం చెప్పలేదు, వాళ్ళు కనుక్కుంటారో లేదో చూద్దాం. అదే అందుకే బాబుని గెస్ట్ ఇవ్వాలండి. తేజ్ బాబు గారు. బాబా బాబా బాబు తేజ్ బాబు బాబు నన్ను బాబు ఎవరు పిలుస్తారా? తేజు నువ్వు నా వాయిస్ గుర్తుపట్టకపోతే చాలా అన్యాయం. లైవ్ లో ఉన్నావు. సరే, ఫ్రెండ్షిప్ కి ఇంకేం వాల్యూ ఉన్నట్టు అన్న ఇక్కడ విన్నట్టు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకోసారి మాట్లాడండి. ఒకసారి ఊరికి హాయ్ చెప్పండి, అంతకంటే ఎక్కువ ప్రొలాంగ్ చేయకండి. తేజు నువ్వు నా వాయిస్ గుర్తుపట్టకపోతే ఇది చాలా అన్యాయం. ఇంకా మాట్లాడొద్దండి మీరు. నన్ను పలకరించండి. గోపీచంద్ గారిని ఒకసారి పలకరించండి. హలో గోపీచంద్ గారిని అంటే ఒకసారి పలకరించండి, గుర్తుపడతారని చూద్దాం. గోపి మల్లేని గారు బాగున్నారా సార్? రవి బ్రదర్. అన్నా నేను అనిల్ రావిపూడి. అనిల్ కాదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్పీకర్స్ వినపట్లేదు సరిగ్గా. అంత లేదు, క్లియర్ గా ఉంది. లేదండి మీరు ఏదో స్పీకర్ కి ఏదో చేశారు. కాదన్నా ఆ స్పీకర్ లో వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. అసలు ఎందుకు ఇలా వింటాను నేను? కాదు లేదు, నిద్రలో లేపి అడిగిన అనిల్ నేను గుర్తుపడతాను. అదే కొంచెం ఆయన మార్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ టీమ్ కి బిగ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తేజు నీ కెరియర్ బెస్ట్ ఓపెనింగ్. ఈ రోజు కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి. సినిమా ఎరగదీస్తుంది. సో మీ అందరికి మీ హార్డ్ వర్క్ బాగా పే చేసింది సినిమా. సో అందరికి నా తరఫున కంగ్రాట్స్. ఓపెన్ తమ్ముడు నీ కష్టానికి మంచి సక్సెస్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. అనిల్ గారు, ఒక డైరెక్టర్ ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారండి సినిమా రిలీజ్ అయిన తర్వాత? ఎప్పుడు వాళ్ళలో చాలా ఆనందం చూస్తాం మనం రెగ్యులర్ గా.
రెగ్యులర్ గా హ్యాపీనెస్ అంటే ఇదిగో ఈ రోజు వాళ్ళు వచ్చే కలెక్షన్స్ ఫిగర్స్ అదే ఎనర్జీ మాకు. అదే ఎనర్జీ కరెక్ట్ గా. అంటే మేము ఇన్ని రోజుల నుంచి ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్, వాళ్ళ కాల్స్, వాళ్ళ మెసేజెస్, సో అదే ఎనర్జీ. ఎస్ ఎస్. సాయి ధరమ్ తేజ్, నేను యా చెప్పండి. చెప్పండి, నేను అడుగుతున్నా. తేజ్ మూవీ విన్నర్ చూసిన తర్వాత తేజ్ లో ప్రీవియస్ మూవీకి ఈ మూవీలో కనిపించిన డిఫరెన్స్ ఏమైనా ఉందా మీకు? తేజ్ గుర్రం బాగా తోలేడు. అంటే నేను ఫస్ట్ కథ నాకు ముందే తెలుసు, నేను విన్నప్పుడు ఫస్ట్ భయపడింది అదే తేజ్కి, ఎందుకంటే హార్స్ రేస్ చేయాలి. మా ఇద్దరికి వచ్చిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, అందులో చాలా బాగా చేశాను. అలాగే ఎమోషనల్ సీన్స్ కానీ చాలా మెచ్యూర్డ్ గా చేశాడు ఈ సినిమాలో. అదొకటి నాకు తేజ్ లో బాగా డెవలప్ అయింది అనేది ఒకటి అనిపించింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే గోపన్న, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అనిల్ గారు, మీరు తేజ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. డైరెక్షన్ పరంగా మనందరం చూస్తూనే ఉన్నాము గోపీచంద్ గారిని, అండ్ ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు మీరు? ఆబ్వియస్లీ గోపన్న ట్రాక్ రికార్డ్ చూస్తే ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు. నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిస్ స్క్రీన్ ప్లే అండి. ఆయన యాక్ట్ చేశారు ఈ మూవీలో, యాక్షన్ సీక్వెన్స్ అన్ని ఎరగదీసాడు. కాదన్నా, సీన్ లో యాక్ట్ చేశారు కదా, బైక్ అడుగుతానే ఇచ్చారు కదా తమ్ముడు. ఓ అదే, ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎడిటింగ్ రూమ్ లోనే చూసాడు అని ముందే చూసి నేను అక్కడే అన్నకి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్పాను. చాలా బాగా చేశాను. ఈ ఇయర్ బెస్ట్ డెబ్యూ అవార్డు అన్నకే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. సర్ప్రైజ్ కాల్. ఏదో పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదో ఉంది అని చెప్తున్నారు సుప్రీం లో. అది సూపర్, నేను చెప్తాను. చెప్పండి అన్న. ఈ కథనంలోనే మనకి అనిల్ అడిగాడు, అన్న ఇది హార్స్ బ్యాక్ డ్రాప్ అన్నాడు. అవును, రాజస్థాన్ లో మేము ఒక షూటింగ్కి వెళ్ళామన్నా. సుప్రీం కి ఒక సాంగ్ ఉంది, దాంట్లో సాంగ్ లో అందవిందోళం సాంగ్ లో గుర్రం మీద తేజు వచ్చేది ఒకటి ఒక షాట్ ఉంది, అది తీద్దాం అనుకుంటే ఉదయాన్నే అందరం రెడీ అయిపోయి గుర్రం ఎక్కాము. గుర్రం తీసుకొచ్చి పెట్టాము, తేజు ఎక్కాడు. గుర్రం ఇంకా అక్కడి నుంచి పరిగెట్టడం స్టార్ట్ అయింది. ఎనర్జీ అక్కడికి పాస్ అని అయింది. చెప్తాను అక్కడి నుంచి చెప్తాను. గుర్రం మామూలుగా ఏంటి, రైట్ లో అయితే రైట్ వెళ్తుంది, లెఫ్ట్ లో అయితే లెఫ్ట్ వెళ్తుంది, 2 గజులు అయితే ఆగుతుంది, స్లో అవుతుంది అట్లీస్ట్. నా గుర్రం ఆగలే, 2 పట్టుకుని అయితే ఇంకా లెగెత్తింది. అనిల్ అన్నకి ఏంటి, దానికి ముందరే రవికిషన్ గారి యాక్సిడెంట్ అయింది. అప్పుడు షూటింగ్ లో పెద్ద యాక్సిడెంట్ అయ్యి అప్పుడు ఆయన ఫ్రాక్చర్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. కట్ చేస్తే ఇక్కడేమో ఈ గుర్రం అలా వెళ్ళిపోతుంది. అక్కడ అనిల్ అని అనుకుంటా, తేజ గుర్రం కొద్దిగా వెళ్ళిపోతుందేమో అంటే పక్కన మా అసిస్టెంట్ వచ్చే సార్కి వచ్చు బాగా చేస్తాడంటే అది ఆగట్లా, వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతే నేను నాకు బ్యాలెన్స్ తప్పింది. మళ్ళీ కింద పడ్డాను, కింద పడి దొల్లితే ఆ గుర్రం ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ పరిగెత్తుకుంటే అప్పుడు వెళ్ళిపోయిన గుర్రం సాయంత్రం దొరికింది మళ్ళీ ఆ గుర్రం. మామూలు ఎనర్జీ కాదు, తెలియదు అంటే అది వచ్చి కచ్ కదా, వైట్ శాండ్స్ అండ్ వైడ్ అసలు ఇంకేం ఎక్కడ కనుసూపు మేరకు అసలు మొత్తం శాండ్ కనిపిస్తుంది. అసలు మగధీరలో వాడిన గుర్రమా? గుర్రం అది కాదు, ప్లేస్. అందుకే 60 కిలోమీటర్లు పరిగెత్తుంది అసలు గుర్రం నన్ను వదిలేసిన తర్వాత. నేను అనుకున్నాను ఇంకా గుర్రం మీద ఉంటే నేను వెళ్ళిపోయినవాడిని, సాయంకాలం వచ్చినవాడిని షాపింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు. ఏ షాపింగ్, ఆ టైంకి గుర్రం నువ్వు ఆగమ్మా తల్లి సరిపోయింది నాకు. అంటే అనిల్ చెప్పాడు, అన్న ఫస్ట్ చూసావన్నా తేజ్ భలే వాళ్తున్నాడు అనుకున్నాము, తర్వాత చూస్తే కంట్రోల్లో లేడని అర్థమైంది. తర్వాత చూస్తే ఇంకొద్ది దూరంలో చూస్తే తేజ్ లేడు, గుర్రం ఒకటి వెళ్తుందని కింద పడిపోయినాడు. సో మీకు రాదన్న విషయం అప్పుడు అర్థమైంది. రాదని కాదు, వచ్చండి, బట్ కంట్రోల్ చేయడం ఆ హార్స్ మామూలుగా వచ్చు మీకు, హార్స్ రైడింగ్ నార్మల్ గా వచ్చండి. సో దాంట్లో ఒక సింగిల్ షాట్ కి దీంట్లో ఏమో రేసే ఉంది క్లైమాక్స్ లో. సో మామూలుగా అంటే హార్స్ మెన్ బాబులా వచ్చా? మరి చేతులు తిప్పేంత కాదండి, ఎక్కడ వచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ నార్మల్ గా వచ్చండి, దాని నుంచి ఎక్కువ రాదండి ఇంకా. ఓకే, మామూలుగా మెగా హీరోస్ అందరికి కూడా ఈ హార్స్ ఒక అనుబంధం ఉంటుంది. సో దాన్ని మీరు అలా కంటిన్యూ చేసినట్టుగా అనిపించింది మూవీతో. గోపీచంద్ గారు
అసలేమో హార్స్ రైడింగ్ నార్మల్గా తెలుసు అని చెప్పారు, మరి అంతలా ఎంతో రేసులో పాల్గొనేలాగా చేయించేశారు. ఎంత హార్డ్ వర్క్ చేయించారు. జగపతి బాబు గారు ట్రైనింగ్ ఇచ్చారని మాకు సినిమాలో కనిపించింది, కానీ ఒరిజినల్గా ఎవరు? అంటే తేజు అంటే తనకి టచ్ ఉంది హార్స్ రైడింగ్తో. మధ్యలో అంటే హీరో అవుతున్నప్పుడే బేసిక్గా కూడా కొంచెం ట్రైన్ తీసుకున్నాను. బట్ ఈ సినిమాలో పాపం నిజంగానే తేజుకి టైం ఇవ్వలేదు. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడన్నా మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఒక 1 వీక్ బల్గేరియా పంపించేసి తనకు ట్రైనింగ్ ఇద్దామని అనుకున్నాం. కుదరలేదు మాకు. రకుల్ బాగా బిజీ అయిపోయింది. తర్వాత 4 సినిమాలు ఒకేసారి కమిట్ అవ్వటం. సో అన్నీ అలా టైట్ షెడ్యూల్స్ అయిపోయినప్పుడు డైరెక్ట్గా మేము లొకేషన్కి వెళ్ళి క్లైమాక్స్కి వెళ్ళిపోయాం. సాంగ్స్ చేసుకుని ఉక్రెయిన్లో డైరెక్ట్గా టర్కీకి క్లైమాక్స్కి వెళ్ళాం. అప్పటికి తేజుకి టైం లేదు. ఫస్ట్ ఒక్కరోజు ఇచ్చాం, ఒక్కరోజు ట్రైనింగ్ అవి ఈరోజు ఫుల్ డే అని. అక్కడ హాలీవుడ్ ఫైట్ మాస్టర్ చేశారు ఈ ఫిల్మ్కి, కలయాన్ అని చెప్పి. హాలీవుడ్లో గ్లాడియేటర్, ట్రాయ్, మిషన్ ఇంపాసిబుల్ సినిమాలు చేశారు. సో ఆయన క్లైమాక్స్ సీక్వెన్స్కి యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు, ఆయన వచ్చారు. అప్పుడు అక్కడ తేజు ఆయన దగ్గర నుంచి నేర్చుకొని నిజంగా మాకు భయం వేసేసింది. ఒక్కసారి హార్స్ ఆ ఫాస్ట్లో వెళ్ళిపోతూ 70-80 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ దాన్ని కంట్రోల్ చేయటం ఎలా. మనం ఇచ్చిన టైం తక్కువ, ప్రతిరోజు టెన్షన్ ఉండేది మాకు. తేజు ఎక్కడ కూడా అన్నా నాకు నేను ఇది చేయనన్నా అని అండు, అదే వచ్చింది. అన్నా నేను ఇది చేయనన్నా, ఇదా షార్ట్ రెడీ అని ఎక్కేసేవాడు. పాప 2-3 సార్లు పడ్డాడు కిందని, ఆ స్పీడ్లో పడ్డాడు. మా అందరికి ఇంకొకసారి షేక్, కంగారు పడిపోయాం. అంటే నాకు ఇంకోటి ఏంటంటే ఈ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఈ గుర్రాలు ఏంటి, ఈ గుర్రాలు బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్లో రేస్ కోర్స్ ఉంది అని తెలుసు, అది వినున్నాం అంతే తప్పితే అది ఎలా ఉంటుంది ఏంటి, ఆ బెట్టింగ్స్ జరుగుతాయి, ఆ గుర్రాలు, ఈ గొడవ అసలు తెలియదు. సినిమా అనుకున్న తర్వాత మేము దీంట్లో కొంచెం డెప్త్లోకి వెళ్తే మాకు హాలీవుడ్ మాస్టర్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడు, గుర్రం ఎక్కే వాళ్ళకి అంటే గుర్రానికి హార్స్ రైడ్ ఎవరైతే పైన ఎక్కి రైడింగ్ దిగుతారో వాడికి వచ్చారా అని గుర్రానికి తెలిసిపోద్దంట. బాడీ లాంగ్వేజ్ బట్టి అది క్యాచ్ చేస్తుంది. సో ఇతనికి రాదు అంటే అది పడేస్తుంది. సో అంత ఇది ఉంది. పైగా ఆయన ఇంకోటి చెప్పారు, ఆయనకి 3-4 ఫ్రాక్చర్స్ కూడా అయినాయి. ఏంటి సార్ ఇదంటే, నేను గుర్రం మించి పడ్డాను ఇది అన్నారు. గుర్రం మించి పడి లైఫ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాడు. ఇంకా మాకు ఒకసారి ఏంటి ఇది. అప్పుడు తేజు ఎంత అంటే అది క్లైమాక్స్ లో మీరు చూస్తే తెలుసు ఎంత స్పీడ్ ఉండే, అంటే బీభత్సమైన స్పీడ్. అది నేను బాగా ఎంజాయ్ చేశాను. అంటే కింద పడ్డా కూడా బట్ దేర్ వాస్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్. నాకు ఆ హార్స్ తో తెలియని ఒక బాండ్ ఏర్పడింది నిజంగా. అదే చెప్తున్నాను ఇందాక, ఫ్యామిలీతో అది మీ చిన్న మావయ్య, పెద్ద మావయ్య, చెర్రీ అందరూ హార్స్ ఒక ఇది ఉంది. అది మళ్ళీ మేము చూసాను. నేను క్లైమాక్స్ లో రైడ్ చేసిన హార్స్ అండి, అది దాని పేరు టోరో. సో దాంతో తెలియని ఒక బాండ్. అంటే మాస్టర్ అన్నాడు యూ షుడ్ హ్యావ్ అ బాండ్ విత్ ద హార్స్. అసలు దాంతో బాండింగ్ ఏర్పడితే నీకు రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది. సో నేనేం చేసేవానంటే ఎవ్రీడే మార్నింగ్స్ దాన్ని మాకు షార్ట్ రెడీ అయ్యే ముందర నేను స్టేబుల్స్కి వెళ్ళిపోయాను. గుర్రం దగ్గరికి వెళ్ళిపోయి దానికి యాపిల్స్ పెట్టడం, దాన్ని ఫీడ్ చేయడం, అవి షుగర్ క్యూబ్స్ తింటాయి, షుగర్ క్యూబ్స్ పెట్టడం. సో నేను దాన్ని మంచి చేసుకుంటూ వచ్చాను. సో దాంతో అలవాటు పడి దానికి నేను నా బాడీ లాంగ్వేజ్ ఏంటి, దాంతో ఏంటి, అలాగా మొత్తం ఒక చిన్న ఒక తెలియని బాండ్ ఏర్పడిపోయింది. అండ్ దాన్ని శాడిల్ వేసేటప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం, శాడిల్ తీసేటప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం, అండ్ దాన్ని ఆ స్టేబుల్స్ నుంచి స్పాట్కి తీసుకెళ్ళడం నేనే ఉండేవాడిని మొత్తం. దానికి బ్రేక్ అన్నప్పుడు కూడా నేనే తీసుకెళ్ళి స్టేబుల్స్ వదిలేసేవాడిని. ఎందుకంటే అది కొంతవరకు మనం ఎంత ఇది చేసినా కానీ, హార్స్ రైడింగ్ షార్ట్ అప్పుడు చేసినా కానీ ఆఫ్ స్క్రీన్ ఏవైతే బాండ్ ఏదైతే ఏర్పడుతుంది, ఇప్పుడు మామూలు హ్యూమన్స్తో అంతా ఎలాగైతే యాక్టర్స్తో పాటు, ఇప్పుడు కిషోర్ అన్న, రకుల్ వాళ్ళతో ఎలాగైతే నేను బాండ్ అయ్యేవాడినో సెట్స్లో, అలాగే హార్స్తో కూడా అని చెప్పి నేను అలాగే ఫీల్ అయ్యాను. హార్స్ ఇస్ అనదర్ క్యారెక్టర్ అని చెప్పేసి దాంతో నా బాండింగ్ ఎలా ఉంటుంది. సో చేస్తున్నప్పటి నుంచి నాకు ఒక 3 days తర్వాత ద వే ఐ వాస్ రైడింగ్ ద హార్స్, నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు అది అడ్జస్ట్ అవ్వడం, నేను ఎప్పుడైనా చిన్న అన్బ్యాలెన్స్ ఉన్నా కానీ అది మళ్ళీ, సో అదంతా చాలా జరిగినాయండి. సో అది
తెలియని మూవీలో కూడా జేబీగా చెప్తారు కదా, దాంతో ముందు నువ్వు ఇది ఒక ఫ్రెండ్లీ ఇది రావాలి ఇద్దరికి అని చెప్పినప్పుడు ఒక సీన్ లో మీరు హార్స్ ని కిస్ చేస్తారు కూడా. అవునవును కూడా అది చాలా నేను యాక్చువల్లీ ఒక షాట్ లో నేను పడుకొని ఉంటాను, అది వచ్చి ఇక్కడ లేపాలన్నమాట సాంగ్ లో బజరంగ బలి. అది ఇక్కడ షుగర్ క్యూబ్ పెట్టాం, షుగర్ క్యూబ్ అది తీసుకొని అది అంటే అదేదో లేపుతున్నట్టు. నేను అది ఎంత స్మార్ట్ అంటే అది ఇక షుగర్ క్యూబ్ తీసుకొని నన్ను ఇలా తోసింది అనమాట. అది అసలు ఐ వాజ్ క్వైట్ షాక్. అంటే వాళ్ళకి అంత సెన్స్ ఉంటుందని. బట్ ఇంకోటి ఏంటంటే నేను రైడ్ చేసిన హార్స్ అది 18 years దానికి ఏజ్, 16 years మూవీ ఎక్స్పీరియన్స్ ఉంది దానికి. యాక్షన్ అంటే పరిగెడుతుంది, కంటెంట్ ఆగుతుంది, అయిపోతుంది. సో ఇట్ వాజ్ వెల్ ట్రైన్ అండి. అలాగా ఆయనకి 3 horses ఉన్నాయి కదా మాస్టర్ కి, ఆయన 3 horses అన్నమాట. అలాగే అంత ఎక్స్పీరియన్స్ horses అవన్నీ. అంటే నేను తేజుని గమనిస్తూ ఉండేవాడిని. షూటింగ్ వచ్చేసి రేస్ కోర్స్లో చేసేవాళ్ళం, అది టర్కీలో ఇస్తాంబుల్లో. చాలా పెద్దది ఆ రేస్ కోర్స్, పెద్ద ఒక రౌండ్ తిరగాలంటేనే చాలా టైం పడుతుంది. అక్కడెక్కడో ఆ కార్నర్ చేసుకుంటూ షూట్ చేసుకుంటూ అక్కడేమైందంటే మాకు 4:30 కల్లా సన్ ఇదైపోయేది. 4:30 నుంచి 4:45 చీకటి పడిపోయేది మ్యాక్స్. సో అప్పుడు అక్కడెక్కడో ఉండేవాళ్ళం రేస్ కోర్స్లో. అక్కడి నుంచి గుర్రాలు నడిపించుకుంటూ వచ్చి మళ్ళీ స్టేబుల్స్లో పెట్టాలంటే 1 hour పడుతుంది. ఈ 1 hour ప్యాకప్ అయిపోతే ఆర్టిస్టులు టక్కున వెళ్ళిపోయి వెహికల్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అని చెప్పి హోటల్కి వెళ్ళిపోతాం. అలా కాదు, అక్కడి నుంచి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ 1 hour స్లోగా నడిపించుకుంటూ వచ్చి స్టేబుల్స్లో పెట్టి ఆల్మోస్ట్ 6-6:30 అయ్యేది. అప్పుడు చీకటి పడిపోయేది. అప్పుడు దాకా ఉండి ఆ గుర్రాన్ని లోపల పెట్టిన తర్వాత మూవ్ అయ్యేవాడు. సో అదే అప్పుడు నేను చాలా ముచ్చటేసేది. అంటే దానితోటి ఎంత ట్రావెల్ అవుతున్నాడు, అంటే ఎంత లవ్ చేస్తూ, అంటే మార్నింగ్ కూడా అంతే అలా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అది కూడా ఇద్దరి మధ్య ఎంత బాండ్ ఉంది. నేను తర్వాత అంతా అయిపోయి షూటింగ్ వచ్చేటప్పుడు కూడా వదలట్లేదు. అసలు నాకు ఆల్మోస్ట్ వదిలేసి వెళ్ళిపోతుంటే నాకు ఆల్మోస్ట్ నాకు ఐ వాజ్ టీయరీ ఐడ్ అండి. అలా కళ్ళు అలా రెడ్ గా అయిపోయి ఆల్మోస్ట్. బట్ వన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. జేబీ గారితో కూడా హార్స్ రైడింగ్ చేయించారు ఈ మూవీలో. ఇది వరకు అసలు ఆయనకు వచ్చా ఎప్పుడైనా మూవీస్ లో చేశారని నాకైతే గుర్తులేదు ఆయన హార్స్ పైన చూడడం. బిగినింగ్ డేస్ లో నేర్చుకొని ఉంటారు నాకు తెలిసి. జేబీ గారు జస్ట్ ఒక రోజు ఆయన చాలా బిజీ ఉన్నారు. సో ఒక రోజు ఎక్కడో బల్గేరియాలో ఒక రోజు నేర్చుకున్నాను, ఒక 2 days అక్కడ నేర్చుకున్నానని చెప్పారు. సేమ్ మాస్టర్ కళ్యాణ్ మాస్టర్. ఆయన అజిత్ గారి ఫిల్మ్ కి ఏదో జాగ్వార్ మూవీకి షూటింగ్ వెళ్ళారు బల్గేరియాకి. కళ్యాణ్ మాస్టర్ షూట్ అప్పుడు ఆయన నేర్చుకున్నారు. ఇప్పుడు ఉన్న ఆడియన్స్ ని థియేటర్ లో అలాగా సినిమాని చూస్తూ అలా అరెస్ట్ చేసి కూర్చోబెట్టడం అంటే చాలా కష్టం. కానీ ఈ సినిమా ద్వారా గోపీచంద్ దానిలో సక్సెస్ అయ్యారు అనే టాక్ వినబడుతోంది. దీని గురించి ఒకటి అడిగాను, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అలా ఆడియన్స్ ని అరెస్ట్ చేసి మీ మూవీ వైపు అలా చూస్తూ ఉండేలా చేశారు. దీని వెనక ఏంటి సీక్రెట్? సీక్రెట్ అంటే ఏం లేదండి. అంటే నేను సినిమా స్క్రిప్ట్ అనుకునేటప్పుడు కానీ లేకపోతే సీన్స్ అనుకునేటప్పుడు కానీ నేను ఒక ఆడియన్ లాగా ఆలోచిస్తాను. అంటే ఎక్కడ వీళ్ళని ఎంటర్టైన్ చేయగలం మనం, ఎక్కడ ఎమోషనల్గా, అంటే ఎక్కువ కేర్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు మన థియేటర్లలో చూస్తూ ఉంటే ఏదన్నా వాళ్ళకి చిన్న సీన్ ఏదన్నా నచ్చకపోయినా లేదన్నా చిన్న ల్యాగ్ అనిపించినా ఇమీడియట్గా ఫోన్లు తీసి ఎస్ఎంఎస్లు చేసుకోవడం, ట్విట్టర్లు ఫేస్బుక్లు చూసుకుంటూ వాట్సాప్ చేసుకోవడం, ఇలా ఇది కూడా మనసులో పెట్టుకొని ఎక్కడ వాళ్ళని అటెన్షన్ డైవర్ట్ అవ్వకుండా నిజంగా డైరెక్టర్లు కత్తిమీద సాంగ్ ఇది. వాళ్ళందరినీ ఎంగేజ్ చేస్తూ ఉండాలి, ప్రతి క్షణం ఎంగేజ్ చేస్తూ ఉండాలి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వాళ్ళకి ఒక కొత్త విషయం చెప్తూ ఉండాలి. సో అది ఆ జాగ్రత్తలు తీసుకొని నేను చేస్తాను. అండ్ ఉన్న వీళ్ళందరి పర్ఫార్మెన్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఒకవైపు అయితే దానికి మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. తమన్ మ్యూజిక్ అని అండ్ సెట్స్ కూడా, సాంగ్స్ లో వచ్చే సెట్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. బీసీ సెంటర్స్ సాంగ్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు తమన్. ఆ సాంగ్ నాకు ఫేవరెట్ సాంగ్ అది. దానికి ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ తర్వాత మంచి సెట్లు, అంటే కలర్ఫుల్ సెట్స్ వేశారు. ఆ కలర్ఫుల్ సెట్ని ఇంకా బాగా అందంగా చోటకే నాయుడు గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించారు. సో అంటే అంత రిచ్డ్గాను అంత గ్రాండియర్గా ఉంటుంది. పర్టికులర్గా ఫస్ట్ సాంగ్ స్టార్టింగ్లో వచ్చే సెట్ యూనిక్గా ఉంటుంది. ఎస్, మనము సాంగ్స్ మాట్లాడుకున్నాము,
అండ్ హార్సెస్ గురించి మాట్లాడుకున్నాము, యాక్టర్స్ గురించి, అందరినీ ఆల్మోస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా. బట్ నాకు ఒకళ్ళని మిస్ చేసాం అనిపిస్తోంది. ఐ డోంట్ వాంట్ టు మిస్ హిమ్. అదే సూపర్ స్టార్ మేనల్లుడు, పవర్ స్టార్ మేనల్లుడు. ఇవాళ మనం ఈయన గురించి చెప్పాను నేను ఇందాకే. ఇద్దరిది కోయిన్సైడ్ అయిందా అనిపిస్తోంది. వీళ్ళ చైల్డ్హుడ్, తేజ్ చైల్డ్హుడ్ బాయ్ మహేష్ బాబు గారి మేనల్లుడు. సో అబ్బాయి కూడా అంత చిన్న ఏజ్ లో అంత అలాంటి పర్ఫార్మెన్స్ అని అంటే రియల్లీ వాళ్ళ బ్లడ్ లో ఉంది కాబట్టి అలా వస్తుందేమో అనిపిస్తోంది. అదే అంటే తేజు చిన్నప్పుడు క్యారెక్టర్ వచ్చి మన సుధీర్ బాబు, హీరో సుధీర్ బాబు వాళ్ళ అబ్బాయి, అంటే సూపర్ స్టార్ మేనల్లుడే కదా మహేష్ బాబు గారి సూపర్ స్టార్ మేనల్లుడు. అనుకోకుండా నేను షూట్ లో చేస్తున్నప్పుడు అనిపించింది సూపర్ స్టార్ మేనల్లుడు పెద్ద అయితే మెగా మేనల్లుడు. సో అలా కుదిరింది. ఇంకోటి ఏంటంటే చాలా బాగా చేశాడు తను. అంటే షూటింగ్ లో ఆ అబ్బాయి తనతో పాటు సుధీర్ కూడా ఉండేవాడు వాళ్ళ నాన్న. తను వచ్చేసి ఎప్పుడు కేరింగ్ గా, మేము అరకులో చేసినప్పుడు చైల్డ్ ఎపిసోడ్ కానీ సుధీర్ అక్కడే ఉన్నాడు. నాకు బాగా ఏంటంటే తన ఫేస్ లోనే ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉంది. అది ఎమోషనల్ సీన్స్, ఫాదర్ తో ఉండే సీన్స్ అన్ని, నాన్నని రాయిబెట్టి కొట్టే సీన్ పర్టికులర్ గా ఐ హేట్ యూ నాన్న, ఐ హేట్ యూ అని చెప్పేది ఒక్కసారి చాలా బాగా, చాలా మెచ్యూర్డ్ గా చేశాడు. సూపర్. సో అందరూ కూడా మీరు ఊహించిన సక్సెస్ ని మీ అందరికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు ఊహించింది కూడా ఏమైనా దక్కే ఉండొచ్చు. ఐ డోంట్ నో. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. Once again, congratulations. Thank you so much for talking to NTV Tej and Gopi. Thank you so much. Thank you. So ఇది విన్నర్ టీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అండ్ డైరెక్టర్ గోపీచంద్ మరణినితో చిట్ చాట్.